హలో అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. అంతకంటే ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అంతా మీకు అంతా మంచే జరగాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బూరెలు చూసారా? అసలు ఎంత బాగున్నాయంటే, ఎంత చక్కగా వచ్చాయంటే చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఇంత చక్కగా రావాలి అంటే బూరు చూసారా, ఉరుకుతుంటే కాలిపోతుంది అనమాట. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో, పొగలు కక్కుతున్నాయి అంటారు కదా, సో అట్లా అనమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. అస్సలు బూరు చేదని కూడా చేదదండి. అంటే లోపల పూర్ణం చీరిద్ది అంటారు కదా, ఆయిల్ అంతా పూర్ణం అయిపోయిద్ది. అసలు ఏ మాత్రం చేదదండి బూరు అనేది. మనం ఎట్లా వేస్తామో అట్లాగే ఉంటది. సో దానికోసం ఈ ప్రాసెస్ అనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అయ్యారంటే చక్కగా ఈ రకంగా అయితే మీకు బూరెలు చేయటం వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదండి 3 రోజులు నిల్వ ఉంటుంది నేను చేసిన బూరె అయితే. సో ముందుగా ఇట్లా 1 గ్లాసు సాయిగుళ్ళు నేను తీసుకున్నాను. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చండి. 1 గ్లాసు సాయిగుళ్ళకి గాని పొట్టు మినపప్పుకి గాని 2 గ్లాసులు రేషన్ బియ్యం అయితే వెయ్యాలండి. మీరు సన్న బియ్యం వేసుకున్నా నో ప్రాబ్లం, కానీ రేషన్ బియ్యం వేస్తే బూరె అనేది టేస్ట్ వస్తుంది. సో వేసినప్పుడే ఇట్లా ఫుల్ గా ముందు కడిగేసుకోవాలండి, నీట్ గా కడిగేసుకోవాలి. కడిగి అప్పుడు నానబెట్టుకోవాలి. నేనైతే ఇది నైట్ నానబెట్టానండి. నైట్ నానబెట్టి మార్నింగ్ రుబ్బుతాను అనమాట. సో ఇవి 3 సార్లు కడుగుతానండి నేను. కడిగి ఇట్లా మళ్ళీ మనం తాగే వాటర్ అయితే పోసి అలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పచ్చెనపప్పు 1/2 కేజీ తీసుకున్నానండి నేను. 1/2 కేజీ తీసుకొని ఇవి మామూలుగానే నానబెట్టేస్తా. ఇదైతే ఫస్ట్ కడగను, మార్నింగే కడుగుతాను అనమాట. సో ఇలా 1/2 కేజీ నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ అయితే ఈ రకంగా నానిపోతుంది. ఇప్పుడు మనం ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకొని మళ్ళీ తాగే వాటర్ పోసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసి ఇవి ఉడకబెట్టాలన్నమాట. మీడియం ఫ్లేమ్ లోనే ఉడకబెట్టండి, హైలో వద్దు. సో ఒక 1/2 గంట 20 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఇది మార్నింగ్ కి ఇట్లా అయితే రెడీ అయ్యింది. మనకి నైట్ నానబెట్టాం కదా, మార్నింగ్ అయితే ఇట్లా రెడీ అయ్యిందండి. మీకు ఒక విషయం చెప్పాలి. నేను మీకు గ్లాసు సాయిగుళ్ళు 2 గ్లాసులు బియ్యం చూపించాను కదా, కానీ నేను అట్లకి పునుకులకి అట్లాగే బూర్లకి అనమాట. అందుకని 2 గ్లాసులు సాయిగుళ్ళు 4 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. రెడ్ కలర్ డబ్బాలో ఉన్నది మాత్రమే బూర్లకండి, ఆ బిస్కెట్ కలర్ డబ్బాలో ఉన్నది పునుకులకి. ఈ స్టీల్ డబ్బాలో నేను కలుపుతున్నది ఏంటంటే అట్లకి. నేను ఎప్పుడు రుబ్బినా కూడా ఇట్లా 3 రకాలుగా అయితే తీసి పెట్టుకుంటానండి. అందుకనే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట నానబెట్టడానికి. మనం పచ్చెనపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఇట్లా పోవాలన్నమాట. అంటే వాటర్ అంతా ఒక దాంట్లోకి వచ్చేసేటట్టు మనం వడబెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతే ఇప్పుడు అది మిక్సీ పట్టుకుందాం. నేను ఎప్పుడు మిక్సీయే పడతానండి. చాలా మంది చేతితో ఇలా రుబ్బుతారు కదా, సో అలా అయితే చేయను. నేను ఎప్పుడు మిక్సీయే పడతాను. అట్లా అంతేకాకుండా నేను మెత్తగా పట్టేస్తానండి. చాలా మంది కచ్చాబిచ్చగా పెడతారు. సో నేనైతే అలా పెట్టను, మెత్తగానే పట్టేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆ పప్పులు తగిలితే మాకు బూరు తిన్నట్టు అనిపించదండి. అంటే నేను చేసిన స్టైల్ అయితే చెప్తున్నాను అనమాట మీకు. సో మొత్తం పచ్చెనపప్పు ఉడకబెట్టిందంతా కూడా ఇట్లా మెత్తగా పెట్టేస్తాను. మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఇదిగోండి ఇలా అయితే నేను మెత్తగా పెట్టేస్తాను. ఇప్పుడు పాకం తీసుకుందాం. 1/2 కేజీ పచ్చెనపప్పు వేసాం కదా, 1/2 కేజీ బెల్లం వేయాలండి. 1/2 కేజీ బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇది కొంచెం అంటే బెల్లం కరిగితే చాలండి. బెల్లం కరిగిన తర్వాత మనం వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో చెత్త చెదారం ఇసుక అవన్నీ ఉంటాయి. అందుకని అదే బెల్లం వడకట్టకుండా మాత్రం వేయకూడదండి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో దానికి. సో ఆ రదన అనేది మనం బూరు తినేటప్పుడు ఇసుకలాగా తగిలిద్ది అనమాట. అట్లా రాకుండా మనం చక్కగా తినాలి అంటే అట్లా వడగట్టుకోవాలి.
ఈ పాకం అనేది మనకి కొంచెం గట్టిగా రావాలండి. నేను ఇప్పుడు వేసింది యాలకుల పౌడర్, మీరు ఓన్లీ యాలకులున్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ రకంగా అయితే మనకి పాకం అనేది గట్టిగా అవ్వాలి. పాకం కంపల్సరీ అండి, పాకంలోనే ఉంది బూరంతా కూడా. ఇప్పుడు ఈ పాకం ఇలా ఉండకట్టాలండి. ఉండకట్టిన తర్వాతే మనం రుబ్బుకున్న పచ్చెనగపప్పు అయితే ఇందులో వెయ్యాలన్నమాట. ఆ పచ్చెనగపప్పుని కూడా పొడి పొడిగా చెయ్యాలండి. మనం రుబ్బిన తర్వాత పొడి పొడిగా చెయ్యాలి, లేదంటే ఉండకట్టేస్తుంది అనమాట. సో ఇట్లా వేసేసిన తర్వాత బాగా తిప్పాలండి. తిప్పిన తర్వాత కనీసం ఒక గంటన్నా దాన్ని చల్లారనివ్వాలి. అప్పుడే మనకి చేయి కాలకుండా వండ కింద అయితే వస్తుంది అనమాట. అలా వండలు చేసి మనం పక్కనైతే పెట్టేసుకుందాము. ఆ వండలు చేయటం నేనైతే మీకు చూపించలేదండి, షార్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది చల్లారిన తర్వాత వండలు చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, రెడ్ కలర్ డబ్బాలు చూపించాను కదా పిండి, ఆ పిండేనండి ఇది. సో ఇలాగా బూర్లు వేసుకోవాలన్నమాట. కానీ ఒక విషయం అండి, బూరు వేసిన తర్వాత కనీసం ఒక నిమిషం అన్నా టైం ఇచ్చి రెండో బూరు వెయ్యాలన్నమాట. అలా ప్రతి బూరికి మనం ఒక్క నిమిషం టైం ఇచ్చి రెండో బూరు వేసామనుకోండి, బూరుకు బూరు అంటుకోదు. మనం తీసేటప్పుడు కూడా ఆ లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాదనమాట. ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి చాలు. ఈ బూరు అనేది మాక్సిమం 3 రోజులండి పాడవకుండా ఉంటుంది, అది నా గ్యారంటీ. ఎందుకంటే నేను వండుకుంటే 3 days వరకు తింటానండి. అంత బాగా వస్తాయి నాకు బూర్లు అనేది, అంత పర్ఫెక్ట్ గా కుదురుతాయి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను డైలీ. ఉంటానండి, బాయ్.